భారత మాజీ కెప్టెన్, ప్రపంచ నెంబర్ 1 వన్డే బ్యాట్స్మన్ రోహిత్ శర్మ తన విమర్శకులకు బలమైన సమాధానం ఇచ్చాడు. 38 ఏళ్ల ముంబై క్రికెటర్ 2025లో భారత్ తరపున 14 వన్డే మ్యాచ్లు ఆడి 2 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో మొత్తం 650 పరుగులు సాధించాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియాలో జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ ప్రదర్శనతోనే తొలిసారి ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 స్థానానికి చేరాడు. సిరీస్కు ముందు అతని కెరీర్పై చాలా ప్రశ్నలు ఉన్నాయి. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో రిటైర్మెంట్ ఊహాగానాలు వచ్చాయి. కానీ ఛాంపియన్ ట్రోఫీలో జట్టును టైటిల్ గెలిపించిన తర్వాత కూడా విదేశీ పర్యటనలో ఫామ్ సమస్యలు ఉన్నాయి. అయితే ఆస్ట్రేలియాలో మొదట పరుగులు చేసి తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్లో 2 హాఫ్ సెంచరీలతో ఫామ్ను కొనసాగించాడు. ఈ వారం విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున ఆడబోతున్నాడు. డిసెంబర్ 21న గురుగ్రామ్లో జరిగిన కార్యక్రమంలో అతను తన భవిష్యత్తుపై ముఖ్య అప్డేట్ ఇచ్చాడు. రోహిత్ ఇలా అన్నాడు: "నా జీవితం కూడా అలాగే ఉండేది. ప్రారంభించడం చాలా కష్టం. కానీ విమానం ఎక్కిన తర్వాత చేరుకున్న ఎత్తు ఇంకా తగ్గలేదు. ఆ విమానం ఇంత త్వరగా ల్యాండ్ కావాలని నేను అనుకోవడం లేదు. నేను పైనే ఉండాలనుకుంటున్నాను." ఈ మాటలతో రోహిత్ ఇంకా ఆడాలని, రిటైర్మెంట్ దూరమని స్పష్టం చేశాడు. అతని పునరాగమనం అభిమానులకు స్ఫూర్తి.